మేము బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి అడ్డం రాము, సంక్షేమ పథకాలు ఇస్తే అడ్డం రాము. మేము అడిగేది ఒకటే ఒక పాయింట్ ఇవాళ పొన్న ప్రభాకర్ మంత్రి గారు అడిగేది, మీరు ఒక బాండ్ పేపర్లో కొట్లపల్లి దేవస్థానంలో కూడా రాజన్న ముందట సంతకం చేసేది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గెలిచేదంటే ఈ పనులు చేస్తామని చెప్పి నెల మీద 4 రోజులు ఎత్తున్నది. మీ సర్కార్ వచ్చి నెల రోజులు ఎత్తున్నది. ఒక్క ఫౌండేషన్ స్టోన్ కూడా మీరు ఇప్పటి వరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో వేయలేదు. మీరు ఇంకా మీకున్నది ఒకవేళ 5 సంవత్సరాలు మీరు దానికి ఉండేదంటే మీకున్నది కేవలం 60 నెలల్లో కూడా 59 నెలలు మాత్రమే. 59 నెలల్లో కూడా మీరు అనుకున్నది నిర్వర్తించకపోతే 59 నెలలు టైం లేదు. మేము 100 రోజులు టైం ఇస్తాం. 100 రోజుల తర్వాత మీరు ఎక్కడున్నా కానీ మా కాగితాలు ఏం జరుగుతుంది కేవలం అయ్యా నువ్వు సంతకం చెప్పినావు కదా, నువ్వు చెప్పినావు కదా, మీరు 6 గ్యారంటీ ఒకటి ఈ బొట్లపల్లిలో కూడా దేవుడు సంతకం చేసింది ఏమైంది మాత్రం ఖచ్చితంగా మేము నిలదీస్తాము అని చెప్పి నేను మొహమాటగా మేము పొన్న ప్రభాకర్ గారికి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా రెండో విషయానికి వస్తే పార్టీ బలోపేతం కోసం గ్రామానంతా కమిటీలు వేస్తాం. కమిటీలు వేసే కన్నా ముందు రేపు ఎంపీ గారు ఎన్నికలు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మేము ఒక ఎలక్షన్ కమిటీ అనేది ఒక కన్వీనర్ కమిటీ అనేది ఒకటి వేసుకుంటాం. ఖచ్చితంగా ఆ కమిటీ ద్వారానే ఆ కోఆర్డినేషన్ కమిటీ ద్వారానే కోఆర్డినేషన్ కమిటీ వేసుకుంటాం కాబట్టి ఆ కమిటీ ద్వారానే ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ లేకపోతే ఆ టౌన్ లో కానీ ఆ కార్యక్రమం జరుగుతున్నట్టు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి, మా అధ్యక్షులు మార్చాలి, మా ఇన్ఛార్జ్ మార్చాలి.